మీ థైస్ని సైడ్కి స్ప్లిట్ చేయండి, సైడ్కి స్ప్లిట్ చేయండి. మీ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి, పైకి లిఫ్ట్ చేయండి. రైట్ హ్యాండ్ దాన్ని క్రాస్గా పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి, దీన్ని క్రాస్గా పెట్టండి, క్రాస్గా పెట్టండి. చూడండి ఇలా మీ నెక్కను వెనక్కి నెట్టండి. ఈ పొజిషన్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. చేతులు రెండు క్రాస్గా పెట్టాలి. మోకాల మీద కూర్చోవాలన్నా, ఎవరు మోకాల మీద నిలబడి ఉన్నారు కూర్చోవాలి. 10 కౌంట్ చేస్తాను. 1 2 3 పైకి చూడాలి స్ట్రైట్గా. 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయండి, తర్వాత రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. కమ్ టు నార్మల్ పొజిషన్. టోస్ని బ్యాక్ తీసుకెళ్ళాలి, టోస్ బ్యాక్ తీసుకెళ్ళాలి. మీ భుజాలు మీ షోల్డర్స్ దగ్గర ఉండాలి. చెస్ట్ పక్కనే షోల్డర్ ఎక్కడ ఉన్నాయో దాని కిందే ఉండాలి. బ్రీత్ అవుట్ చేస్తూ పైకి అలా లిఫ్ట్ చేయండి మీ బాడీని. ఎక్కువ ఓవర్ లిఫ్ట్ చేయవద్దు, దగ్గర లిఫ్ట్ చేయండి. ఇలాగే ఉండాలి. అందరూ పైకి లేయగలరు, వద్దు అయినా కూడా వద్దు, ఇక్కడే ఉండండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5 కౌంట్ ఉండాలి. 1 2 3 వెనక్కి చూడాలి, నెక్ వెనక్కి చూడాలి. 4 5 స్లోలీ డౌన్. దీన్నే కోబ్రా పోజ్ అంటే. ఇదే వద్దు. 2 3 4 నీ స్ట్రైట్గా ఉండాలి. 5 6 7 8 9 స్లోలీ డౌన్, స్లోలీ డౌన్, స్లోగా డౌన్ అవ్వండి. ఏది ఇక్కడ వద్దులే మనకి, ఇది దానిలో లేదు ప్రోటోకాల్లో. ఇంకా కామన్ ప్రోటోకాల్ ఉంది, తీసుకుంటాం బాగుంటుంది, దాని ప్రకారం ఉంటుంది.